బీహార్లో మధ్యాహ్న భోజనం వికటించిన విషాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. పాట్నాలో చికిత్స పొందుతున్న 31 మంది విద్యార్థుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినంగా శిక్షించాలనే డిమాండ్తో విపక్షాలు చేపట్టిన జిల్లా బంద్ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీహార్ విషాహారం విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సరన్ జిల్లా కేంద్రం చాప్రాలోని మస్ట్రక్ పాఠశాలలో విషతుల్య భోజనం చేసిన విద్యార్థుల్లో సుమారు 10 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల అస్వస్థతకు విషాహారమే కారణమని ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన అధికారులు ఘటనపై విభిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మధ్యాహ్న భోజనం అందించిన పాఠశాల సిబ్బందిని విచారిస్తున్నారు. స్థానిక ఆసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకే ఎక్కువ మంది మృతి చెందినట్లు ఆరోపిస్తున్న తల్లిదండ్రులు ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పలుచోట్ల పోలీసులు, ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు సహా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. प्रशासन मुर्दाबाद, नीतीश कुमार मुर्दाबाद. అటు విషాహార విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన విపక్షాలు ఘటన నిరసిస్తూ ఇవాళ సరన్ జిల్లా బంద్ చేపట్టాయి. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్జేడీ, బీజేపీ, ఎల్జేపీ కార్యకర్తలు పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. మహా విషాదానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బంద్ పలుచోట్ల హింసాత్మకంగా మారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చాప్రాలో దుకాణాలను ఆందోళనకారులు బలవంతంగా మూసేయించారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేశారు. అటు ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.